లాఠీ చార్జీ హైదరాబాద్ లో జరిగింది 97 ఆగస్టు 11. గోపతోటి నారాయణ, పానంగ శాషయ్య ఇక్కడే ఈ ట్యాంక్ బండ్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల దగ్గర చనిపోయారు. ఎంతో మంది కాళ్ళు చేతులు ఇరిగింది ఇక్కడే. నిన్న జంతర్ మందర్ దగ్గర చెప్పులు ప్రదర్శన పెట్టారు. అంతకు 10 రెట్లు చెప్పులు అక్కడ ఆ ట్యాంక్ బండ్ మీద ఆ రోజు ఉన్నాయి. మరి ఎక్కడ జరిగితే నువ్వు అక్కడ ఏలూరులో సభ పెడతానంటావేంటి? మీరు ఇక్కడికి మార్చాల్సిందే, ఇక్కడ పెట్టాల్సిందే అని తెలంగాణ సంఘాలు అడిగితే తప్పనిసరి ఏలూరుది అక్కడికి మార్చి వివేక్ కోసం ఆయన ఎప్పుడు సెప్టెంబర్ 20న 15కి వస్తాను, జర్మనీ పోతున్నాను, 15కి నేను కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తానని చెప్పి ఏలూరు సెప్టెంబర్ 20కి మార్చాం. తర్వాత ఈ రాయలసీమ ప్రాంతానికి ఇది అస్తిత్వ సమస్య, ఇది రాజకీయాల సమస్య, ఇది అవకాశాల సమస్య, ఇది ఆర్థిక వనరుల సమస్య కూడా, ఇది ఆకలి సమస్య గుర్తుపెట్టుకోండి. మరి దీనిలో మన రాజకీయ ప్రతినిధి కర్నూలులో ఉన్నాడా, అనంతపురంలో ఉన్నారా? లేరే. జనాభా ఉన్న దగ్గర మన ప్రాతినిధ్యం ఉండాలా? లేదే. రేపటి నుండి నీ రేషన్లో, నీ రేషన్కి, నీ స్కాలర్షిప్లో, నీ ఫీజు రియంబర్స్మెంట్లో, రేపు వార్డులు పంచాయతీల దగ్గర మాదిగలకి 6.5, మా వాళ్ళకి 7.5, డిఎస్సీలో 7.5 ఇస్తానన్నావు, వచ్చినాయా 7.5% ఉద్యోగాలు? మనకు రాష్ట్ర పాయింట్లే లేవు దానిలో. అంటే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు రాయలసీమది కూడా నవంబర్ నెలాఖరులో తిరుపతిలోనూ, కర్నూలులోనూ, కడపలోనూ ఈ 4 జిల్లాలకు సంబంధించి మాలల్ని కదిలించి ఒక పెద్ద సభ ఇక్కడే 1,00,000 మందితోటి జరపాలని మీ అందరూ అందుకు కట్టుబడి ఉండాలని చెప్పి నేను మీకు అప్పీల్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తాను. మిగతా సభలు జరుపుతా, ఇక్కడ మాత్రం రాయలసీమ ప్రాంతంలో తిరుపతి చెప్పండి, అనంతపురం చెప్పండి, ఏది మధ్య కడప చెప్పండి, లేదు నంద్యాల చెప్పండి, కర్నూలు చెప్పండి, ఆదైనా చెప్పండి, లేదు గుర్తు పెడతారో గుంతకల్పి ఎక్కడ పెడతారో అక్కడికి మాత్రం మన జాతిని, రాయలసీమలో ఉన్న జాతిని కదిలించాల్సిందే. మనం ఇక్కడ 100 మంది ఉన్నాం, 100 10,000 మంది కదిలించలేము. 100 మందిని కూడా మనం కదిలించుకోలేనప్పుడు ఈ జాతిని మనం ఏ విధంగా జాతికి మార్గదర్శకత్వం ఊహించే హక్కు మాల మహాసభ అధ్యక్షుడు, మాల మహానాడు అధ్యక్షుడు, ఇంకో అధ్యక్షుడు అని పెట్టుకునే నైతిక హక్కు నాకుండా ఈ అధ్యక్షుడాన్ని నేను పెట్టుకున్న ఈ కిరీటం ఈ జాతి కోసం మరి ఒక రోజన్న వారంలో పనిచేస్తున్నావా, ఒక నెలలో 10 రోజులు పనిచేస్తున్నావా, కనీసం 4 ఆదివారాలు ఉద్యోగులారా మీరు పనిచేస్తున్నారా, వెళ్తున్నారా? లేదు నెలలో సెకండ్ సాటర్డే అన్నా మీరు కేటాయిస్తున్నారా? ఎవరున్నారు మీ గ్రామాల్లో? మీ చుట్టాలు, మీ స్నేహితులు, మీ బాల్యంలో పెరిగిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళే కదా అక్కడ మీ గ్రామాల్లో ఉంది. మీ బంధుజనం, మన బంధుజనం. అందుకే ఆలోచించండి, ఈ వైపుగా ఆలోచించండి. జాతిని మనం ఇక్కడున్న వాళ్ళం ఒక 6 నెలలు కష్టపడితే, ఒక 6 నెలల సమయం కేటాయిస్తే, ఒక 6 నెలలు మన జ్ఞానాన్ని, మన ఆలోచనల్ని మన ప్రజల దగ్గర తీసుకెళ్తే తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో అక్కడున్న అన్ని కులాలకి దీటుగా డబ్బులు ఉన్నవాడికి, కోట్లు ఉన్నవాడికి, అధికారం ఉన్నవాడికి, అహంకారం ఉన్నవాడికి, కుల మదం ఉన్న వాళ్ళకి, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా 20 లక్షల మందితోటి విజయవాడలో సభ పెడతాం. నేను అడుగుతుంది 1 గంట, ఒక ఆదివారం, ఒక 2వ శనివారం, మిగతా 4 ఆదివారాలు, 3 ఆదివారాలు మీ చర్చికి ఇచ్చుకోండి, మీ దశంభాగాలు మీరు ఇచ్చుకోండి. 1% ఖర్చు పెట్టండి సంవత్సరంలో. ఈ 4 మీటింగులకి ఇప్పుడు గౌరవ ఉద్యోగులారా ఈ 4 మీటింగులకి మీరు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయండి. హైదరాబాద్ వచ్చేవాళ్ళు రానవసరం లేదు. అక్కడ ఏలూరు, రాయలసీమ జిల్లాల సభ, తర్వాత మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సభ, దీనికి ప్యారలల్గా ఉత్తరాంధ్ర సభ కూడా జరుగుతుంది. తర్వాత మనం విజయవాడ నడిపోతున్న లక్షలాది మందితో సభ జరుపుతాం.
ఇక ఇక విశ్రాంతి లేదు, మనకు గుర్తుపెట్టుకోండి. నిద్రపోయేవాడిని లేపండి, లేచిన వాడిని నడిపించండి, పల్లెలు పరుగులు ఎత్తండి, కాలేజీలకు వెళ్ళండి, యూనివర్సిటీలకు వెళ్ళండి, హాస్టళ్ళకి వెళ్ళండి, మన వాళ్ళు పని చేసే ప్రతి దగ్గరికి వెళ్ళండి. వీళ్ళు ఒక అద్భుతమైన ఆలోచన వాళ్ళు చేశారు. గెజిటెడ్ ఆఫీసర్లు, ఎన్జిఓలు, విద్యార్థులు, ఇట్లా వాళ్ళు అనేక రకాల శ్రేణులు తయారు చేస్తున్నారు. గొప్ప విషయం, చేయండి. మేము అన్నిట్లో మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని కాపాడే దగ్గర మీ పిల్లలు ఎక్కడెక్కడో చదువుతూ ఉంటారు, ట్రాన్స్ఫర్లు అయ్యి మీరు కొత్త ప్రదేశాలకు వెళ్తారు. అక్కడున్న రాజకీయ నాయకులు లేదా కుల ఉన్మాదులు మీకు సమస్య వచ్చినప్పుడు ఈ జాతిని మీకు అండగా నిలబెడతాం, రక్షణ కవచంగా మేము నిలబెడతాం. ఒక్క ఫోన్ చేస్తే చాలు. ఈ 2 రాష్ట్రాల్లో మనకు అన్ని గ్రామాల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. అన్ని గ్రామాల్లో చైతన్యవంతమైన యువతలో మన కమ్యూనికేషన్ గ్యాప్, కోఆర్డినేషన్ ఈ లేనందువల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మనం ఐక్యమైతే అన్నీ వస్తాయే. ఈ 6 నెలల్లోనే మనం చేసి చూపిద్దాం. మన కాళ్ళ దగ్గరికి చంద్రబాబు నాయుడు వస్తాడు, మన కాళ్ళ దగ్గరికి జగన్ వస్తాడు, మన కాళ్ళ దగ్గర పవన్ వస్తాడు, మన కాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు. ఎందుకంటే నీ జాతిలో ఉన్న విద్యార్థులు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, రచయితలు, కళాకారులు, కవులు, మేధావులు. కమ్మోళ్ళకు ఉన్నారా, రెడ్లకు ఉన్నారా, వేపనోళ్ళకు ఉన్నారా, కాపులకు ఉన్నారా, బీసీల్లో ఉన్నారా? ఇదే మన ఆస్తి, ఇదే మన సంపద. అదే వేల కోట్ల డబ్బుల కంటే ఈ లాయర్లు, ఈ డాక్టర్లు, ఇంజనీర్లు, ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఈ నిరుద్యోగులు, వాళ్ళు మన సంపద. మాలల సంపద అంటే ఈ కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, ఈ విద్యార్థులు, ఈ నిరుద్యోగులు, ఈ రిటైర్ అయిన ఉద్యోగులతో సహా అద్భుతమైన మన మిషనరీలు, సొంత చర్చలు పెట్టుకున్న పాస్టర్లు ఆర్గనైజ్ చేయలేమా? ఒక దగ్గర కూర్చోబెట్టలేమా? మనం తలుచుకుంటే ఒకే మాట మీద మనం నిలబడలేమా? ఒకే బాటలో మనం నడవలేమా? ఎంతకాలం మనం సంఘాలు, చీలికలు, నాయకత్వాలు వాటి గురించి మర్చిపోండి. మనం బలహీనత లేని జాతిగా అవసరమైతే నా సంఘాన్ని రద్దు చేస్తా. మల్లెల్లి వెంకటరావు, మాలమాసభ అర్థమైతే ఈ జాతి ఐక్యత కోసం ఈ సంఘాన్ని రద్దు చేస్తా. ఒక్క నిమిషంలో రద్దు చేస్తా. నా వల్ల ఐక్యత చెడకూడదు. నా వల్ల ఎన్నాళ్ళు మేము నాయకత్వం వహిస్తాం, ఎన్నాళ్ళు నేనే మాట్లాడతాను. వెంకటస్వామి మాట్లాడొద్దా? సుబ్బరాయుడు మాట్లాడొద్దా? మిగతా వాళ్ళు అనిల్ మాట్లాడొద్దా? అభయబలేశ్వరులు మాట్లాడొద్దా? ఈ మాల మహానాళ్ళు పెట్టుకున్న వాళ్ళు మాట్లాడొద్దా? వేదికలు మేము వారికి ఇద్దాం, అవకాశం ఇద్దాం, మాట్లాడిద్దాం. ఆ వేదికని ఏర్పాటు చేసే క్రమంలో భాగంగానే మాలల సంక్షేమ ఐక్య వేదిక వచ్చినప్పుడు ఆయన 2 సంవత్సరాల నుంచి నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు కూడా చూస్తారని వీళ్ళని తీసుకొని సుబ్బరాయుడిని, వెంకటస్వామిని, మామిడి సునీల్ని, మన సుగమంచి శ్రీని, వీళ్ళందరినీ తీసుకొని మేము అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ చేసి ఐక్యతావాదాన్ని తీసుకొచ్చాం. వాళ్ళ నుండి నేర్చుకున్నాం, మేము నేర్పాం. వాళ్ళని ఈరోజు ఆంధ్రదేశంలో ఒక నమ్మకాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఒక గౌరవాన్ని ఈ జాతి మాకు ఇచ్చింది. ఇక అంతకంటే ఏం కావాలా? ఒక నమ్మకాన్ని, మీరు పనిచేయండి మేమున్నామనే భరోసాని ఈ మాల సంఘాలు, జాతి ఏదో 1-2-3 సంఘాలు తప్ప దాదాపుగా ఈ అన్ని మాల మహానాడు నాయకులతో మేము ఆయా జిల్లాల్లో మాట్లాడాం.